సో యా, సో మరి ఈ 14 సంవత్సరాలు అంటే ఒక అనుకోని మీరు హ్యాపీగా వెళ్తున్న మీ లైఫ్లోకి ఒక హర్డిల్ వచ్చి ఒక ట్విస్ట్ లేగా అది 14 సంవత్సరాలు ఇదయ్యి మళ్ళీ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు కదా. సో మీ స్టోరీయే ఒక సినిమా కథలా ఉంది, ట్విస్టులతో కూడిన సినిమా కథలా ఒక సినిమా కాదండి, వెబ్ సిరీస్ చేస్తే ఒక దగ్గర ఒక 1000 సీరియల్స్ పెట్టచ్చు. అదే వెబ్ సిరీస్ చేస్తారా, సినిమా చేస్తారా అడుగుదామని నాకు కాదండి. ఇప్పుడు మీరంటే నా మీద ప్రేమ దగ్గరకు వచ్చారు, వింటున్నారు. ఈ సోది పబ్లిక్ వింత కదా సార్. సార్ మీరు మీ నాన్నగారు చాలా సీనియర్ మోస్ట్ ఫైనాన్షియర్, ప్లస్ మీరు కూడా ఫైనాన్స్ రంగంలో ఉన్నారు, ఇప్పుడు నిర్మాత కూడా ఉన్నారు. ఫైనాన్స్ బిజినెస్ ఎంతవరకు లాభదాయకం, కానీ అది ఏ ఉద్దేశంతో మీరు కంటిన్యూ చేస్తున్నారు? సార్ ఫైనాన్స్ బిజినెస్ అనేది పాత రోజుల్లో మేము సంపాదించింది పైకి వచ్చింది కూడా ఫైనాన్స్ వల్లే సార్. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో వచ్చిన సోకాల్డ్ పీపుల్ ఎవరైనా సరే, ఏ ట్రేడ్ అయినా సరే, 100 కోట్లతో లక్షలతో వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బు సంపాదించలేరు, పోగొట్టుకొని వెళ్ళారు. వచ్చిన ఇవాళ గొప్ప వాళ్ళు ఎవరైనా సరే, మీరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వచ్చి సంపాదించుకున్నాండి. సినిమా తల్లి, సినిమా మదర్ పెంచి పోషించిందండి. ఎవరు నిన్న పేరు వీళ్ళు వాళ్ళని చెప్పండి సార్, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ. సార్ ఇదివరకు ఫైనాన్స్ వ్యాపారానికి ప్రజెంట్ ఫైనాన్స్ వ్యాపారానికి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి, ఇప్పుడు ఫైనాన్స్ చేయడం అనేది ఎలా ఉంది? సార్ ఒకప్పుడు నేను చేసి 2010 ఆ రోజుల్లో అంటే 14 ఏళ్ళు అయిపోయింది కదండి. అప్పటికి ఓ విధంగా చెప్పాలంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకే సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ లాగా అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఆ గ్యాంబ్లింగ్ వల్లనే కదా సార్ 100 కోట్లు పోయింది 2 సినిమాల్లో. ఏమండి ఇంకేదో అడిగారు. ఇప్పుడు ప్రజెంట్ బాగుందని వింటున్నాను నేను. ప్రజెంట్ బాగుంది, ప్రొడ్యూసర్కి 10 రూపాయలు మిగులుతుందని చెప్పారని అంటున్నారు బయట. సార్ రమేష్ బాబు గారు ఈ 14 సంవత్సరాల్లో మీరు కోర్టు కేసు వలన దూరంగా ఉన్నారు అంటున్నారు. మీరు బాగా నమ్మిన మీ సినిమాని దూరంగా. సో ఇప్పుడు నేర్చుకున్న గుణపాఠం ఏంటి, రేపు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? సార్ నేర్చుకున్న గుణపాఠం అంటే అండి, డైరెక్టర్ డేట్లు ఇచ్చాడు కదా, హీరో డేట్లు ఇచ్చాడు కదా, కథ రెడీ ఉంది కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ నీ గ్రిప్లో ఉంటేనే సినిమా తీయి లాంటి ఇంట్లో కూర్చో అనే ఫీలింగ్లో నేను ఉన్నాను సార్. ఎందుకంటే నేను తప్పులు చేస్తాను కాబట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై ఓన్ మిస్టేక్స్. రమేష్ బాబు భవిష్యత్తులో ఏం చేద్దాం అంటే మీ పిల్లల్ని ఇచ్చేద్దాం పిల్లలు అనేది పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ట్రాక్ వాళ్ళది. యాక్చువల్ నేను వాళ్ళని బతిమలాడాను, అరే బాబు హీరోలు అయ్యారు, హీరో అనేది ప్యూర్లీ గాడ్ గిఫ్ట్. నేను కాలేని హీరో, మీరు కాలే హీరో, సురేష్ కాలే హీరో. ఏమండి మీరు హీరోలు అయ్యారా సినిమాలు చేయాలంటే వాళ్ళు ఒకటే అన్నారు, డాడీ అవర్ ప్యాషన్ ఈజ్ నాట్ హీరో, వీ వాంట్ టు బికమ్ రైటర్ అండ్ డైరెక్టర్ అన్నారు. గో హెడ్ అని చెప్పారు. సో వాళ్ళు ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ గోళ వాళ్ళది, నా గోళ నాది. రమేష్ గారు, కలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాదండి. మధ్యలో అయినా ఎంటర్ఫియర్ అయ్యి నేను పూర్తి చేస్తాను సినిమా అని చెప్పని మధ్యలో ఎంటర్ఫియర్ అయిన సినిమాను పూర్తి చేశారు నా డబ్బుతో తప్పిస్తే ఆయనకు ఎటువంటి సంబంధము లేదండి. మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏమైనా ఉందండి? కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక భగవంతుడి సపోర్ట్ ఉన్నాడు సార్. సార్ రమేష్ 14 ఏళ్ల తర్వాత ఎక్స్క్యూజ్ మీ రమేష్ గారు మరొక క్వశ్చన్ అండి. మీరు అప్పటికే పెద్ద ఫైనాన్షియర్ కదా, మీరు జైలుకి వెళ్ళేటప్పటికి మీకు చాలా మంది డబ్బులు ఇవ్వాల్సి వచ్చు, ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళందరూ ఇచ్చారా, ఎగ్గొట్టేశారా? నేను ఎక్కడ కాంట్రవర్సీ క్వశ్చన్స్ వద్దన్నా కదండి. కాదు సార్, అప్పటికి అంటే ఈయన వెళ్ళాడు కదా ఇంకా అడగడలే అని చెప్పి చాలా మంది అలా కొన్ని జరిగినాయి సార్. చెప్పొద్దు కానండి, ఉన్నది సార్. సార్ రమేష్ గారు ఇక్కడ సార్ ఎదురు సార్ ఆపోజిట్ ఎక్కడ కనపట్లేదండి సార్. మీరు సో అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే కొమరంపులి కలేజా కుదుపు అంటే ఆ సినిమా ఆ 2 సినిమాలు చాలా ఎక్కువ డిలే అవ్వడం, ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం, ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్గా రావడం 2 సినిమాలు కూడా. అసలు ఆ సినిమాలు అంత డిలే అవ్వడానికి కారణం ఏంటి? ఎంత నష్టపోయారు? ఆ 2 సినిమాల మీద ఎంత నష్టపోయారు? ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? అంటే లాస్ అయితే జనరల్గా హీరోల సపోర్ట్ ఉంటుంది కదా, అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా మీకు? సార్ ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది
ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా, శంకర్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతుంటుంది. మొన్న రీసెంట్గా పుష్పట్టు అది 3 ఏళ్ళు చేశారు. అని ఆ రోజు నేను చేసిన రోజుల్లో 3 ఏళ్ళ సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి కొమరపులి కానీ, కలేజ కానీ, పోకిరి కానీ, ఇంకోటి కానీ ఏదైనా కానీ 6 months 9 months ఆర్ 1 year ఇదే సార్. కానీ దురదృష్టం బ్యాడ్ లాక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్ 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్ తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్. ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్నీ పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగా నేను మర్చిపోయాను సార్, గుర్తురాదు. అదే హీరోలైనా సపోర్ట్ చేశారు జనరల్ ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్. సరే ఎందుకు అంత డిలే అయ్యింది? బ్యాడ్ లక్ అన్నారో అసలు ఏ కారణం? బ్యాడ్ లక్ అంటే సార్ కొమరపుల్లి తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన. ఓకే. సో దానివల్ల ఎంతో కొంత కొద్దిగా డిలే అయ్యింది. అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు. సో మెనీ రీజన్స్. అలాగే కలేజ్లో కూడా సో మెనీ రీజన్స్ అండి. రమేష్ బాబు గారు, ఈ పోరాటం అంతలో చేసి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? నాకు ఎటువంటి కక్ష సాధింపు లేదండి. ఏది ఏవైనా కానీ చట్టపరంగానే పోరాడతా. చావో బతుకో చట్టపరంగానే చేస్తారు. అదే ఈ చట్టంలో మీకు జరిగిన అన్యాయానికి మరి పోరాటం అనేది ఉండాలి కదా. ఎలా పోరాడబోతున్నారు ఇప్పుడు మరి? పోరాటం అంటే ఏదైనా త్రూ కోర్ట్ ఆఫ్ లా అండి. కోర్టు ద్వారా మళ్ళీ ప్రొసీడ్ అవుతారా మీరు? 100%. వీళ్ళ మీద జరిగిన దాని మీద పరువు నష్టం దావా వేయటం కానీ మీకు జరిగిన దాని మీద న్యాయ పోరాటం చేయటం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా? ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ఇంకా సో ఫార్ ప్లాన్ చేయలేదు సార్. ఐ హ్యావ్ టు ప్లాన్ సార్. వెరీ గుడ్. సరే, నిర్మాతగా మీరు చేసినటువంటి సినిమాలు చాలా పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు. అగైన్ ఒక నిర్మాతగా, ఒక ఫైనాన్సర్గా ఎలాంటి మళ్ళీ కమ్బ్యాక్ అనేటువంటిది ఉండబోతుంది? సార్ బేసిక్గా ఐఎమ్ ఏ ఫిలిం ఫైనాన్షియర్. బికాస్ ఆఫ్ మై ప్యాషన్ ఐ టర్న్ టు ఫిలిం ప్రొడ్యూసర్. ఫైనాన్స్ ఉన్నప్పుడు నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఒకటండి, ప్రొడ్యూసర్గా చూసే ఎక్స్పీరియన్స్ ఇంకోటండి. బట్ బోత్ ఆర్ సినిమా ఈజ్ ఎ మదర్. సినిమా ఈజ్ ఎ మదర్. సినిమా నా తల్లి లాంటిది అనుకుంటాను. సో అందువల్ల డెఫినెట్గా నేను అదే ఫీల్డ్లో ఉంటానండి, ఎక్కడికి పోను. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు కూడా 2 హీరోలకు చేశారు. 2 సినిమాల్లో హిట్లు అయినాయి. హిట్లు అయిన తర్వాత వాళ్ళ ప్యాషన్ వచ్చి దే వాంట్ టు బికేమ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్. సో దే ఆర్ రైటింగ్ స్క్రిప్ట్స్ నౌ. దే ఆర్ గోయింగ్ టు డైరెక్ట్ ద మూవీస్ సార్. నేను కూడా అలాగే సినిమాలు తీస్తాను, ఫైనాన్స్ చేస్తాను సార్. పెద్ద పెద్ద హీరోలు మీ సినిమాల్లో యాక్ట్ చేశారు, చాలా పెద్ద స్టార్స్ చేశారు. ఈ కష్టకాలంలో ఈ 14 సంవత్సరాల పోరాటంలో మీ వెనక మేము ఉన్నామని నిలబడిన వాళ్ళు ఉన్నారా? అసలు మీ మీద కేసు వేసిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ, బయట వాళ్ళ? బయట వాళ్ళు వేశారు సార్, సినిమాకి సంబంధం వాళ్ళు కాదు. కానీ సారీ టు సే సార్, ఏ ఒక్క సపోర్ట్ లేదు. కనీసం ఏ ఒక్క ఫోన్, రమేష్ హౌ ఆర్ యూ, బాగున్నావు, ఎలా ఉన్నావా, వాట్ యూజ్ ప్రాబ్లం అడిగి పాపానికి పోలేదు సార్ ఎవరు కూడా. నేను ఒక పర్సన్ చెప్పను, ఏ పర్సన్ లేదు సార్. రమేష్ గారు, రమేష్ గారు, మీ కేసుల గురించి ఆల్రెడీ కోర్టు ఎక్విట్ చేసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. మీ లైఫ్లో ఒక ఫైనాన్షియల్గా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద పెద్ద సంస్థలన్నిటికి అప్పట్లో బ్రేక్ సార్. నేను కాదు సార్, మా ఫాదర్ బేసిక్లీ మై ఫాదర్ ఇస్ ఎ ఫిలిం ఫైనాన్షియర్. ఓకే. ఫ్రమ్ 1975 ఆయన దారిలో నేను వచ్చాను సార్. అవునండి, అవును.